లేదంటే వస్తున్నాయి కానీ వాటిని అడ్జస్ట్ చేసుకోండి అంటే చెప్తున్నారు. బెదిరిస్తున్నారా? బెదిరింపులు కూడా ఉన్నాయా? పరిష్కారం ఏం కావాలో మాకు అర్థం కావట్లేదు అన్న. కొట్లాడాలి, ఒక తాటి పైన నిలబడాలి. మేము మొన్న పోయినాం, మేము రోడ్ ఎక్కినాం. మీరు ఆ రోజు వస్తారా రోడ్ ఎక్కితే అంటే మేము అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ పట్టిపోయారు. పోలీసు మేము జనం చేస్తే పోలీసు వాళ్ళు మీకు ఏ అధికారం ఉంది, ఇక్కడ పోవడం ఏం అవసరం, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ మేము కాదా, గవర్నమెంట్ మేము వచ్చి ప్రజలు ఉంటేనే గవర్నమెంట్ లో ప్రజలు లేదు, గవర్నమెంట్ లో ప్రజలు లేదు. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఆ ప్రభుత్వం మీకు అన్నం చేస్తుంటారు. అంత ముందు అన్నం చేసిందంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. పచ్చబొట్లు అంటే వేయించుకున్నా నా రింగ్టోన్ వస్తే రేవంత్ రెడ్డి పాట వస్తుంది డైలాగ్ ఇంకా డైలెక్ట్ నంబర్ చేస్తే రేవంత్ రెడ్డి పాట వస్తుంది. నేను రేవంత్ రెడ్డి అభిమానం, నాకు ప్రాణం. రేవంత్ రెడ్డి గెలిస్తే నేను ఆంధ్ర నుంచి తెలంగాణ, ఆంధ్ర నుంచి వచ్చి మా సుతోటి పోతే ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ నేను పార్టీ చేసుకున్నా అన్న. డీజే పెట్టి జనాభాలో పార్టీ చూడండి నా డౌట్ అది. అభిమానం ఇంకా ఆశ, ఆశ ఇంకా మట్టి నిప్పుల దండ వచ్చి మొత్తం మీకు దాని మీద పడ్డది మీద మొత్తం ఆమె కాలిపోయింది. మాకు రేవంత్ రెడ్డి ఏమన్నా ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇప్పిస్తా, సోటు ఇప్పిస్తా, ఇల్లు ఇప్పిస్తా, ఇల్లు కట్టిస్తా, భూతాల పోటీ ఏ భూమి సరే నీకు నేను పట్టాలు ఇప్పించి మేమంతా సినిమాకి వేసినాం. గడియారం ఉందా ఇంకా 50 రూపాయలు? ఇంట్లో ఉందన్న, ఇంట్లో నాకు గడియారం ఇంకా ఉంది. నాకు కాంగ్రెస్ అంత అభిమానం. కాంగ్రెస్ కోటేసినా కూడా లాస్ట్ వాళ్ళు ఆదుకుంటే వాళ్ళు కోటేసినా కూడా మా పరిస్థితి అనుకూలంగా పనిచేసారు అన్న. మాకు ఇల్లు వాకిలు లేకుండా పిల్లగాళ్ళు ఏమంటారు అంటే 250 కోట్ల భూమిని మేము కాపాడినాం అంటారు. మీరు కబ్జాలు చేసిరట, మీరు అక్రమంగా అందులో ఉంటున్నారట. 30 ఎకరాలు ఏమైంది? 250 కోట్లు కాబట్టి ఎవరికి ఇస్తున్నారు సార్? ఎవరికి ఇస్తారు? పేద పిల్లలకి ఇస్తున్నారా? పేద పిల్లలకి ఇట్లా మీ ఇళ్లలో మీరు బ్యాంకులలో మీరు సొసైటీ పెట్టుకొని మీరు ఆస్ట్రేలియా అమెరికాలో ఆడ ఇల్లు కట్టుకొని అపార్ట్మెంట్ కట్టుకోవాలి ఉంటారు. మీరు కాపాడి ఎవరికి ఇస్తున్నారు? పేద ప్రజలకి ఇవ్వాలి. పేద పిల్లలకి ఏమంటారన్నా? 32 ఎకరాలు మేము తీసుకున్నాం. వెనక 62 ఎకరాలు 7 గుంటలు భూదాన ల్యాండ్ అని 54 కాసరపాని నుంచి 1954 కానించి ఉంది. యాజ్ పర్ రికార్డ్ అది. అవును, అది 1954 నుంచి 1964 దాకా 30 ఎకరాలు అట్లా, 62 ఎకరాలు 7 గుంటలు అట్లే ఉంది. 64 నుంచి కొంత డివైడ్ అయిపోయింది. 2014లో కొంత డివైడ్ అయిపోయింది. అది 30 ఎకరాలు 32 దగ్గర మొత్తం రికార్డ్స్ పేర్లతో సహా ఎవరెవరి పేరు మీద ఇప్పుడున్న కలెక్టర్ గానీ గతంలో ఉన్న కలెక్టర్ గారు గానీ 32 ఎకరాలని ఇప్పుడు 250 కోట్ల ప్రాపర్టీ నేను మిగిలిచ్చిన అంటాను కదా. ఆయన వాళ్ళు ఆ మహానుభావులు కల్వల రాజారావు గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన ముందు చూపుతోని ఇచ్చారు. ఎవరికి ఏమని ఇచ్చారు? అది పేదలకి ఏమని ఇచ్చారు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నోళ్ళ దగ్గర గుంజినవా? ఒకవేళ తినడానికో సర్వే చేసి వాళ్ళ పని వాళ్ళు మీరు చట్టప్రకారంగా పోండి. ఇప్పుడు మీరు 250 కోట్లు ఎవరికి దాచిపెట్టారు? మిగతా 30 ఎకరాలు అడిగిపోయింది. 32 ఎకరాలు ఎందుకు చూపిస్తారు? సరే మా దగ్గర నుంచి 62 ఎకరాలకు ఫెన్సింగ్ చేయాలి, 62 ఎకరాలకి వేయాలి కదా. 32 ఎకరాలకు 250 కోట్లు మిగిలిచ్చిన అంటాను కదా. అసలు 62 ఎకరాలు 7 గుంటలు అని తహసీల్దార్ శ్రీలత గారు మేడం గారు చెప్పారు కదా. మీరు కరెక్ట్ గా ఉన్నది ఏది ఉండాలి కదా. 32 ఎకరాలే అని ఎందుకు చూపిస్తున్నారు? ఆన్సర్ చెప్తలేడు. నిన్న మీడియా వాళ్ళు రాత్రి సారు పేడి ఆర్టిస్టులు అన్నారు కదా, చెప్పు తీసుకొని అన్నాడు. పేరు ఆర్టిస్టులు కానీ నీకు ఓటు అయిపోతే మా చెప్పు మేము కొట్టుకున్నట్టుంది. నీకు ఓటు నేను తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను ఇంటికి పోయి కలిసి మరి మా బ్యాచ్ నుంచి కలిసిపోయి వేసి వచ్చి చెప్పినావు. నేను గెలిచిన తర్వాత వచ్చి చేస్తా అన్నాడు. నేను ప్రమాణ పూర్తి చెప్తాను, నీ చేతి గుర్తు కొట్టేసిన. ఇవాళ కూడా కాదు ఈ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ మా నియోజకవర్గం అది కదా. అయితే మా 60 డివిజన్లు ఉన్నాయి కదా. 60 డివిజన్లలో కూడా మేము అందరం అనుకొని ఈ యూసీఆర్ ఎమ్మెల్యే పార్టీ నుంచి నిలబెట్టా కూడా 219 ఓట్లు వాళ్ళకు పడితే మిగతా ఓట్లని కాంగ్రెస్కి వేసినాం. వీళ్ళు వచ్చి గొడవ పోరాడేదే మేము ఓట్లేసేదే వాళ్ళకనంటే మీరు ఎంత చేసినా అయ్యేటట్లేదు, అధికార పార్టీ వస్తే చేస్తుందని చెప్పి ఇది చేసినాం. మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, మీతో దిగిన కానీ మీ కాడికి ఓట్లు పేడ్ ఆర్టిస్టులు అంటున్నాయా? పొంగులేటి గడియారాలు ఉన్నాయా? ఇంకెవరు ఇంట్లో ఇంకా ఉందా? పిల్లల కిందనే పడి ఉన్నాయి. ఇప్పుడు మేము ఏమనుకుంటారంటే కొంతమంది మేము అనట్లేదు కానీ మీరంతా పెయిడ్ ఆర్టిస్టులు అట. మీరంతా పెయిడ్ ఆర్టిస్ట్. మేము ఖమ్మంలో ఉన్నోళ్ళం కావు. మేము 20 ఏళ్ళ నుంచి వచ్చి మేము కూలి నాలు చేసుకుంటాం. మేము బతుకుతున్నాం సార్. మేము ఇది పేడ్ ఆర్టిస్ట్లా
మేము ఓట్లప్పుడైతే మా ఓట్లు కావాలా, మా పిల్లగాళ్ళ ముడ్లు కడుగుతారు, దోశలు వేస్తారు, బజ్జీలు వేస్తారు, మమ్మల్ని ఇస్త్రీ వేస్తారు, మమ్మల్ని ఎమ్మడి పెట్టుకుంటారు, మమ్మల్ని కవుకులు ఇచ్చుకుంటాడు, మమ్మల్ని ముద్దాడతారు. ఇప్పుడు మాకు వాసన వస్తుంది వాళ్ళకి. మేము ఇప్పుడు మేము పేద ఆర్టిస్టులు. మేము మీ తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు వచ్చి మాట్లాడతలేడు? ఎందుకు వస్తుంది? ఇంకా ఉరికిచ్చి కొడతారని. ఇప్పుడు ఆడ చేసింది ఆయనే కదా, ఇప్పుడు ఆయన చేసింది ఆయనే కదా. మరి ఒకవేళ ఇప్పుడు ఆయన మా స్థానిక ఎమ్మెల్యే కదా, వచ్చి పరామర్శించచ్చుగా, మీకు మాకు భరోసా ఇవ్వచ్చుగా. ఆయన రావచ్చుగా, వచ్చిండా? రాలేదంటే కారణం ఏంటి అంటే ఫేస్బుక్ లో పెట్టిండు అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా. ఉట్టియే ఇందిరమ్మ రాజ్యం లేదు, ప్రజాపాలన లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, ఇవన్నీ కూడా కావాలని చేసేటువంటిది. ఏడ కూడా ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గారు వచ్చారు. మేమంట మాకు ఒక్కళ్ళకి ఉంటే ఇంకొకరికి ఉండొద్దట. ఒకవేళ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు అంటాడు. అంటే మేము చూపించినాం కూడా. అయితే తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, పొంగిరెడ్డికి కానీ స్విట్జర్లాండ్ లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, విజయవాడలో ఉండొచ్చు, ఎస్ఎన్ కన్వెన్షన్ లో ఉండొచ్చు, సత్తుపల్లి ఉండొచ్చు, ఎక్కడైనా ఇల్లు ఉండొచ్చు ఆయనకి, ఎక్కడైనా ఆయన చేయొచ్చు. మాకు మాత్రం 100 గజాలు పేదవాడికి వద్దనమాట. ఇదేనా సార్ పేద ఎక్కడి నుంచే పోనీ చేయొచ్చు. వాళ్ళు మంత్రులు కావచ్చు. ఎందుకు సార్ 3 మంత్రులు? దౌర్భాగ్య మంత్రులు. పెట్టుకొని దద్దములు కాకపోతే ఏంటి సార్? ఇప్పుడు 3 మంత్రులు అయినప్పుడు ఇంతమందిని రోడ్డున పడేసుకోరు. మా ఊసురుతారు కదా. నైట్ పూట డ్రోన్ కెమెరాలు పంపించారు మా కాలనీ మీదకి, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే మరీ ఘోరంగా డ్రోన్ కెమెరాలు పంపించి సర్వే చేశారు సార్. వీడియోలు కూడా ఉన్నాయి మా దగ్గర. అంత దారుణం, ఇంత దారుణమా? ఏం సార్ మేము అప్పుడు ఆ భూమి ఎవరిది? మీరు చెప్పారు కదా 147, 145, 140 సర్వే నెంబర్ లో 62 ఎకరాల 7 కోట్ల భూమి ఉందని చెప్పింది మీరు, మీ అధికారులు చెప్పారు కదా. 32 ఎకరాలు అట్లా వచ్చింది. అసలు మాకు ఏం తెలియకుండా ఎందుకు కూల్చారు? అది మిగతా 32లో ఎవడు పాగా వేసి కూర్చున్నది? వేజండ్ల సురేష్, బిక్కసాన్ దామోదరం, ముళ్ళ కిషోర్ వాళ్ళంతా రియల్ ఎస్టేట్ కబ్జాదారులు సార్. వాళ్ళంతా వాళ్ళకు వంత పట్టడం కోసం చేసేటువంటి ఇదంతా ఆయనే. ఎవరైనా అక్కడ ఒక రియల్ ఎస్టేట్స్ ఆయన తుమ్మల బంధువు, సొంత బంధువు. ఆయన 30 మంది గుండాలను పంపించి నిర్దాక్షిణ్యంగా మా మీద దాడి చేపిస్తే ఒక ముస్లిం మహిళ తలసా పాల్గొట్టి కేసు కూడా మమ్మల్ని పెట్టకుండా మా మీద రివర్స్ కేసు పెట్టింది. మళ్ళీ అన్ని ఉన్నాయి సార్. కాలనీ ఉన్న ఆధారాలు మొత్తం నా దగ్గర ఉన్నాయి సార్. మినిస్టర్ గారికి జూలైలో లెటర్ రాసిన నేను. సార్ ఇగో ఇది పరిస్థితి ఏందని. ఆ రోజు కూడా ఇంత కూడా వివరం ఇవ్వలేదు. ఇగో సార్ మొత్తం ప్రతి గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి ఇచ్చిన. నీ ఆధారం ఉందా అని అడిగాను. మొక్కల మీద నిలబడ్డా నేను. ఎవరైనా మీకు బలిసిన వాళ్ళు ఉంటే మీరు చూడండి సార్, పేదలకు న్యాయం మొత్తం ఇంటి నుంచి గుంజేసారు సార్. మున్సిపాలిటీ సిబ్బందిని పెట్టి, కార్పొరేషన్ సిబ్బందిని పెట్టి ఇది చేశారు. మేము ఇన్ని రోజులు ఇప్పటి నుంచి మీరు అన్న పేర్లు ఉన్నాయా సార్?